ఖచ్చితంగా మీరిచ్చిన భవానీ వార్డ్ 1997 మూవీ రివ్యూను తెలుగులోకి అనువదించాను. ఇదొక యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ లాగా సహజంగా ఉంటుంది. ఈరోజు మనం చూడబోయే సినిమా భవానీ వార్డ్ 1997. ఇదొక తెలుగు సినిమా. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. ఇదొక హారర్ మూవీ. అంటే ఒక హాస్పిటల్ వార్డులో జరిగే అమానుష సంఘటనలు, దాని వెనుక ఉన్న రహస్యాలు అనే థీమ్తో ఈ కథ నడుస్తుంది. హాస్పిటల్కు కొత్తగా వచ్చిన ఒక డ్యూటీ డాక్టర్ ఆ వార్డు గురించి అందరూ హెచ్చరించినా వినకుండా ఎమర్జెన్సీ అని ఒక పేషెంట్ని అక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ స్టార్టింగ్లోనే ఆ డాక్టర్ చనిపోతుంది. తర్వాత సంజయ్ అనే రైటర్ గురించి చూపిస్తారు. ఇతను 10 హారర్ కథల సమాహారంతో ఒక పుస్తకం రాస్తుంటాడు. 10వ కథ రాస్తున్నప్పుడు అకస్మాత్తుగా చనిపోతాడు. ఆ కథను పూర్తి చేయడం కోసమే మన హీరోయిన్ని పిలుస్తారు. ఆ కథే ఈ భవానీ వార్డ్ గురించి. సో హీరోయిన్ ఆ కథ రాస్తున్నప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఆ వార్డులో ఉన్న అమానుషమేంటి, చివరకు ఏమైంది అనేదే ఈ సినిమా కథ. పైపైన చూస్తే ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. ఒక హాస్పిటల్ వార్డులో దెయ్యమంటే వినడానికే భయమేస్తుంది కదా, కానీ ఆ భయం వినేటప్పుడు మాత్రమే ఉంటుంది, చూసేటప్పుడు అస్సలుండదు. ఎందుకంటే హారర్ ఎలిమెంట్స్ని చాలా వర్స్ట్గా హ్యాండిల్ చేశారు. స్టార్టింగ్లో వచ్చే ఇంట్రొడక్షన్ సీనే చాలా నాసరికంగా ఉంటుంది. ఇక సినిమాలో లవ్ పోర్షన్స్, హీరో హీరోయిన్ల మధ్య జరిగే సీన్లతోనే ఎక్కువ సమయం గడిపేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్లో ఒక దెయ్యం పట్టే సీన్ ఉంటుంది. కనీసం అదైనా బాగుందా అంటే అది చాలా యావరేజ్గానే ఉంది. ఫ్లాష్ బ్యాక్లో ఒక డాక్టర్ గురించి ఒక విషయం చెప్తారు. ఆ ఐడియా బాగుంది, కానీ దాన్ని తెరపై చూపించిన విధానం, ఇంప్లిమెంటేషన్ చాలా పువర్గా ఉంది. హారర్ సినిమాల్లో లాజిక్ ఉండదనుకున్నా కనీసం ఆ దెయ్యం ఎందుకు వచ్చింది, ఎందుకిలా చేస్తోంది అనేదానికి చిన్న లాజిక్ అయినా ఉండాలి కదా, అది ఈ సినిమాలో అస్సల్లేదు. హారర్ సీన్స్ అన్నీ చాలా చీప్గా అనిపిస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే నా వరకు ఈ సినిమాని స్కిప్ చేయమనే చెప్తాను. నా రేటింగ్ 1.75/5. అడల్ట్ కంటెంట్ విషయానికొస్తే ఇందులో ఒక అడల్ట్ సీన్ ఉంది. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా మనం మూవీ స్టూడియో ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం.